నువ్వు ఎంత సంపాదించినా నీ ఇన్కమ్ నీకు సరిపోయే పరిస్థితి లేదు. ఒకవేళ మిగిల్చి దాచిపెట్టి ఆ ధనవంతులైన వాళ్ళకు కూడా మనశ్శాంతి లేదు. వీళ్ళందరికీ కావాల్సింది మనశ్శాంతి, చక్కటి పేరు ప్రఖ్యాతులు. ఈ రెండు దేనివల్ల వస్తుందంటే, మీకు ఆ దేవుడిచ్చిన వరం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మీరు మీ కారణం వల్ల కానీ, మీ కారణం లేకపోయినా కానీ మీరు అత్యధిక మంది అభిమానుల్ని ఏర్పాటు చేసుకుంటారు, సెలబ్రిటీలు అవుతారు, డబ్బులు వస్తుంటాయి. రాజేంద్ర ప్రసాద్ నా స్నేహితుడు, ఆయనతో బాగా కలిసి తిరిగాను చాలా కాలం. ఆయన చెప్తుంటాడు, ఎంతమంది తనిఖీల బరికలు లాంటి వాళ్ళు, ఎంతమంది నాలాంటి వాళ్ళు ఈ సినిమా ఫీల్డ్లోనో లేకపోతే ఇతర ఫీల్డ్స్లోనో నాశనం అయిపోతే మేము కనపడుతున్నాం. నాశనం అయిపోయిన వాళ్ళు కనపడటం లేదు, మిగిలిన వాళ్ళే కనపడుతున్నారు. వీళ్ళని చూసి మీరు భ్రమపడిపోయి ఇదేదో పెద్ద విచిత్రం, ఇదేదో గొప్ప అనుకుంటే అది పొరపాటు కాదు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. ఇచ్చిన అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమర్థవంతంగా మీలో ఉన్నటువంటి కళల్ని, నైపుణ్యాలని, లేదా మీకు వచ్చిన వరం లాంటి అత్యధిక ధన సంపదని సద్వినియోగం చేయండి. మరొక లాస్ట్లో చివరిగా నేను పొద్దున కూడా ఒక మీటింగ్లో చెప్పాను, అందమైన అబద్ధం ఏంటంటే జీవితం అంట. దాన్ని నమ్ముతామంట మనం, అందంగా కనపడుతుందంట. పెయిన్ఫుల్ ట్రూత్ ఏంటంటే మరణించటం. అది నమ్మం, బతికే ఉంటాననుకుంటారు ప్రతి వాళ్ళు. అది ట్రూత్. చచ్చిపోవడం అనేది ట్రూత్, ఎప్పుడో ఒకసారి జరగద్ది. ఇది బుడగలాంటిది. ఇది ఇప్పుడున్న సంపద రేపు ఉండకపోవచ్చు. అసలు కొంతమంది నా స్నేహితులు కానీ, కొంతమంది నేను చెప్పకూడదు, వాళ్ళు అతి తక్కువ స్థాయి నుంచి చాలా పెద్ద ఎత్తుకు ఎదిగారు. ఒక అతను సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యాడు, ఒక అతను ఎంపీ అయ్యాడు. చాలా తక్కువ స్థానం నుంచి, అతి పైన ఉన్న స్థానం నుంచి కింద పడిపోయి ఇప్పుడు సామాన్య మా జీవితం కూడా లేదు. కాబట్టి చిత్ర విచిత్రాలు జరిగేదానికి అవకాశం ఉన్న ఈ జీవన యానంలో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు మనకు నేర్పించింది ఏంటంటే ఉన్నతంగా జీవించండి. ఉన్నతమైన జీవితం అంటే కేవలం ధనం వల్ల, ఐశ్వర్యం వల్ల మాత్రమే రాదు, పదవి వల్ల మాత్రమే రాదు. మీకు వచ్చిన సంపద, పదవిని ఏ విధంగా సద్వినియోగం చేశారు, ఆ సద్వినియోగం చేసి మీరు విజయాలను పొంది శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలి. చిరకాలం నువ్వు ఉన్నా లేకపోయినా మీ పేరు ప్రఖ్యాతులు, మీ ఆనందం చెల్లుపోకుండా ఉండాలి. ప్రతి సెకను ఆనందంగా, హాయిగా, సమత, మమత, మానవత, హాయి, ప్రేమలతోటి మీరు జీవించగలిగి ఉండాలి. అలాంటి జీవితం కావాలంటే ఇటువంటి రేవు పార్టీలకు దూరంగా ఉండండి. చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలన్నింటినీ కూడా భూస్థాపితం చేయండి. ప్రతిరోజు ప్రతి సెకను ఆనందంగా ఉండేందుకు ఒక నిర్ణయం తీసుకోండి. చక్కటి నిర్ణయం తీసుకొని దాన్ని మీ కుటుంబీకుల్లో అందరితోటి చర్చించుకొని, ప్రేమించుకొని, వాళ్ళతో జీవితం హాయిగా గడుపుతూ ముందుకెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే సుఖమైన జీవితం, ఆనందమైన జీవితం, దేశాభివృద్ధి, ప్రపంచాభివృద్ధి జరుగుతుంది. ఈ దేశం మనకు ప్రపంచంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మంచి లీడర్ కూడా అవుతారు. కాబట్టి ఈ రేవ్ పార్టీ ద్వారా మనం చేసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతి సెకను నేను ఆనందంగా ఉండాలంటే మంచిగా ఉండాలి. మన పెద్దలు చెప్పినటువంటి యోగా, లేకపోతే మౌనం వహించటం, లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించటం, లేదా సేవ చేయటం ఇతరులకి, నీకున్న కొద్దిపాటి సమయాన్ని నీకు అనుభవించి ఆనందించి పోంగా మిగిలిన సమయాన్ని నాకు బోరు కొడుతుంది అనకుండా ఇతరులతో ఆ సమయాన్ని చర్చించండి. ఒక ఆత్మహత్య చేసుకోబోయే వాడితోటి కాసేపు మీరు చర్చిస్తే వాడికి ఆ మౌనం పోయి, ఆ ఆత్మహత్య నుంచి వాడి యొక్క ఆలోచన మరిలిపోయి వాడు బతుకుతాడు. రక్తదానం చేయండి. సమాజంలో అనేక మంచి పనులు ఉన్నాయి. చిరంజీవి గారు ఆయన ఎంత సంపాదించారో ఎవరికి తెలియదు, కానీ ఆ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. మన కరోనా అప్పుడు చాలామందికి ఎన్నో చేశాడు, వాటి వల్ల పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఆయన సంపాదించింది ఏంటి, రేపు పోయేటప్పుడు తీసుకెళ్తాడా లేదా అని మనకు తెలియదు. కాబట్టి దీన్ని మీరు చక్కటి మీ ఛానల్ ద్వారా ఇది ఎవరైతే విన్నారో దీనిలో అర్థం అంతా తెలుసుకొని దాన్ని ఇతరులకు చెప్పి సమాజ హితులు అవుతారని మీ ద్వారా వాళ్ళకి నేను చెప్తున్నాను. మీరు ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మిమ్మల్ని కూడా మీ ఛానల్ కూడా నేను అభినందిస్తున్నాను.